సంవత్సరాల క్రితం స్థాపించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఛాంబర్, ఫిలిం ఇండస్ట్రీకి అత్యంత గౌరవప్రదమైన ఆర్గనైజేషన్, ట్రేడ్ బాడీగా దీనికి రూపాంతరం చెందిన 50 సంవత్సరాల పైగా ఉన్న ఈ ఛాంబర్కి ఈ రోజున దాని క్రమశిక్షణకు సంబంధించి, అంటే రెగ్యులర్గా జరగాల్సిన ఎలక్షన్ కానీ, అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కానీ అన్నీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో నెట్టేస్తున్నారు. దయచేసి ఇప్పుడున్న భరతభూషణ్ గారిని నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ నడపండి. మళ్ళీ మీరు యువకులే కాబట్టి ఇంకా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు రావచ్చు. ఈ సంస్థ ఇప్పుడు ఉంటుంది. మన పదవులు ముఖ్యం కాదు, ఆర్గనైజేషన్ ముఖ్యం. ఆర్గనైజేషన్ సుమారుగా 50 సంవత్సరాల క్రితం స్థాపించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఛాంబర్, ఫిలిం ఇండస్ట్రీకి అత్యంత గౌరవప్రదమైన ఆర్గనైజేషన్, ట్రేడ్ బాడీగా దీనికి రూపాంతరం చెందిన 50 సంవత్సరాల పైగా ఉన్న ఈ ఛాంబర్కి ఈ రోజున దాని క్రమశిక్షణకు సంబంధించి, అంటే రెగ్యులర్గా జరగాల్సిన ఎలక్షన్ కానీ, అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కానీ అన్నీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో నెట్టేస్తున్నారు. దయచేసి ఇప్పుడున్న భరతభూషణ్ గారిని నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ నడపండి. మళ్ళీ మీరు యువకులే కాబట్టి ఇంకా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు రావచ్చు. ఈ సంస్థ ఇప్పుడు ఉంటుంది. మన పదవులు ముఖ్యం కాదు, ఆర్గనైజేషన్ ముఖ్యం. ఆర్గనైజేషన్ క్రమశిక్షణ ముఖ్యం. మనం 2 ప్రభుత్వాలకి తేలికైపోతాం. ఇట్లా ప్రెస్ మీట్లో పెట్టుకుని మనం తేలికైపోవటం కరెక్ట్ కాదు. దయచేసి మీరందరూ క్రమశిక్షణతో ఫిలిం ఇండస్ట్రీ గౌరవాన్ని కాపాడి ఈ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ నడిపించాల్సిందిగా కోరుతున్నా. భరతభూషణ్ గారు, మీకు ఈ విషయం తెలీదు. దయచేసి నెక్స్ట్ 4 years తర్వాత మళ్ళీ మేమందరం నీకే సపోర్ట్ చేస్తాం. 4 ఏళ్ల తర్వాత నువ్వేరా, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ఉంటుంది, 100 సంవత్సరాలు ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఈ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ గౌరవం కాపాడండి దయచేసి. భరతభూషణ్ గారు వెంటనే వైదొలగండి. థ్యాంక్ యూ.